తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ స్టార్ట్ కావాలా? దేవుని పరిశుద్ధ గన్నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కరోనా తర్వాత ఇదే అనుకుంటా రావటం. దేవునికి స్తోత్రం. మరి పాస్టర్ గారు మొన్నటి దినాన ఫోన్ చేసి ఈ విధంగా మీటింగ్ పెడుతున్నాం, మీరు రావాలి అంటే నేను చాలా సంతోషపడ్డాను. మరి వద్దామని చెప్పేసి అన్నీ సర్దుకొని, దేవునికి స్తోత్రం. మరి నేనేమనుకున్నానంటే 12 గంటలకు బస్సు ఎక్కితే ఇక్కడికి వచ్చే లోపల 6 గంటలు పడుతుంది, 6 గంటల ప్రయాణం కదా, 12 గంటలకు ఎక్కితే కరెక్ట్గా 6 గంటలకల్లా వచ్చేస్తాను నేను అన్న ఉద్దేశంతో ఇంటికాడే భోజనం చేసుకొని బస్సు ఎక్కాను. మరి ఆ బస్సు లేటో నెల్లూరుకి విజయవాడకి దూరం అయిందో అర్థం కాలేదు, కానీ మధ్యలో ఏమైనా భూమి ఏమైనా ఎక్స్పాండ్ అయిందో తెలియదు. కానీ మరి బస్సు ఇక్కడికి వచ్చే లోపల చాలా లేటుగా వస్తూ ఉంది. నాకేమో టెన్షన్ పెరిగిపోతూ ఉంది. పోయి నేరుగా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఎట్ట నడుపుతున్నావు బస్సు అన్న. కనపడట్లా, స్టీరింగ్ పట్టుకో ఉన్నాను అని అన్నాడు. ఎట్ట పోతే ఎప్పుడు పోతావు నువ్వు అని అన్నా. నాకు ఇచ్చిన టైం 8 గంటలకు పోతానన్నాడు. ముందు అట్ట చెప్పలేదే అని అన్న. గొడవ పెట్టుకొని మరి ఒంగోలులోకి వచ్చి ఆ బస్సు దిగేసి ఏసీ బస్సు పట్టుకున్నా, అదైతే తొందరగా పోద్దని. సల్లంగా ఏసీలో కూర్చున్నాను, బాగుంది ప్రభు అనుకుంటా ఉన్నాను. అరగంట పోలా బస్సు. మళ్ళా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఏమి నిలబడి ఉండాము అన్న. బస్సు అంతగా ఫుల్ అవ్వాలి, అప్పుడు దాకా పోయేది లేదు అన్నాడు. ఇక నా టెన్షన్ ఎట్టుంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్రెడీ ముత్యంజయుడయ్య గారికి ఓ మాట చెప్పా, నేను ముందు ప్రసంగం చేస్తాను, నా తర్వాత నువ్వు చెయ్యయ్యా, నేనేదన్నా అటు ఇటు పడితే నువ్వు నన్ను సర్దేసుకుంటా వస్తా ఉండు వెనక చేరి అని చెప్పి ముందుగానే ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. అయితే ఇద్దరు బస్ డ్రైవర్లు మోసం చేశారు నన్ను. అందును బట్టి చాలా లేటుగా రావాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి లేటును కూడా మరి మా పాస్టర్ గారు సునీలయ్య గారు నన్ను ఒక్క మాట అనలే ఇంతవరకు. తర్వాత అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంతో ప్రేమమయుడు నా ఎడల. మరి మీకు ఆ ప్రేమ ఎంతవరకు కనపడుతుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రము చాలా ప్రేమమయుడు. వయసులో నాకంటే కొంచెం పెద్దోడు, మరి ఎక్కువ కాదు. మరి చాలా ప్రేమమయుడు. నా యొక్క సొంత తమ్ముడు చెల్లెళ్ళ కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్న గొప్ప సహోదరుడు, స్నేహితుడు, మరి నాకు చాలా నచ్చినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించి మమ్మల్ని ఇద్దరిని పక్కన నిలబెట్టి చూడండి. ఒకే కలరు, ఒకే హైటు, ఒకే లెవెల్లోమేమా అమ్మా చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సునీలయ్య గారిని దేవుడు ఎంతగానో దీవించి బసవతారక నగర్లో అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ మరి సేవను మరి దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా నడిపిస్తున్నందుకై మరి పాస్టమ్మ గారికి, మరి పాస్టర్ గారికి, అదేవిధంగా వాళ్ళ పిల్లలిద్దరికీ, వాళ్ళ భాగస్వాములకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న సంఘ పెద్దలకి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి సంఘస్థులైన మీ అందరూ కూడా చక్కటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా నేను మా నెల్లూరు వెళ్ళిపోవాలి. మరి ఈసారి ఎట్టటి డ్రైవర్ దొరికినా పర్వాలే, ఎందుకంటే ఎంత లేటుగా పోయినా ఉదయం కల్లా వెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడే చాలాసార్లు నిలబడి సాక్ష్యం చెప్పాను. అప్పుడు నాకు చర్చి లేదు నెల్లూరులో. ఒక స్కూల్లో ప్రార్థన పెట్టుకునేవాడిని.
మరి ఆ స్కూల్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమ్మంటారో తెలియక వాళ్ళకి పడి వంగొంగి దండాలు పెట్టుకునేవాడిని. మరి దేవుని బిడ్డలారా, మరి ఆ స్కూల్లో అలా దండాలు పెట్టుకుంటా పడి మరి చేసుకుంటా దాదాపు 12 సంవత్సరాలు ఆ స్కూల్లో సేవ చేశాం. వాళ్ళ యొక్క తరగతి గదులు, వాళ్ళ యొక్క ఫ్యాన్లు, బల్లలు ఉపయోగించుకొని మరి ఆ స్కూల్ యాజమాన్యాన్ని దేవుడు దీవించునుగాక. తర్వాత ఆ స్కూల్ యాజమాన్యం అయినటువంటి సార్ ఇమ్మానియలయ్య గారికి అనారోగ్యం వచ్చి పాపం ఆయన ప్రభునందు నిద్రించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నా బాధలు ఇంకా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఆయనకి 3 కూతుర్లు. అయితే వాళ్ళు ఏం అనలేదు, కానీ పక్కనున్న వాళ్ళందరూ వాళ్ళతో లేనిపోయిన మాటలు చెప్పారు. సూదయ్య వచ్చాడు, దబ్బల మీద వెళ్తాడు, నల్లగా ఉన్నాడు, చూడు ఎట్టున్నాడో, సల్లంగా ఒక పూట ప్రార్థన అన్నాడు, ఇంతవద్దకు 12 సంవత్సరాలు అయింది పోలేదు, సల్లంగా దీన్ని ఏడ ఆక్రమించుకుంటాడో జాగ్రత్త మరి అని చెప్పేసి అక్కడున్న కొందరు వాళ్ళకి చెప్పారు. మరి వాళ్ళైనా ఏం అనలేదు దేవుని కృపను బట్టి. తర్వాత ఒక చిన్న స్థలం కొనుక్కొని ఆ చిన్న స్థలంలో మందిరం కట్టుకున్నాను. ఆ మందిరంలో మరి ఒకసారి మీ పాస్టర్ గారిని కూడా తీసుకుని వెళ్ళి వాక్యము మరి చెప్పటం జరిగింది. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి ఆ చిన్న స్థలం చాలట్లేదు, మరి చాలా కష్టంగా ఇబ్బందికరంగా ఉందని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికంటే కూడా పెద్ద స్థలాన్ని ఇచ్చాడు. దాన్ని 7.5 లక్షల రూపాయలకి కొనటానికి దేవుడు సహాయం చేశాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ ఆ స్థలములో ఒక చక్కటి బిల్డింగ్ కడతానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, ఇదే స్థలంలో నిలబడి బైబిల్ కాలేజీకి టీచింగ్ చేయడానికి వచ్చినప్పుడు నాకు మందిరం లేదు, చాలా కష్టపడుతున్నానని సాక్ష్యం చెప్పున్న ఆ రోజు, మీరు విన్నారో వినలేదో కానీ ఈ రోడ్డు ఆ సాక్ష్యం వినింది, ఈ రోడ్డు కూడా వినింది, ఈ చుట్టుపక్కల గోడలన్నీ ఆ సాక్ష్యం విన్నాయి. ఇప్పుడు ఈ గోడలు రోడ్లు తెలుసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు అడిగిన ప్రతి అంశాన్ని దేవుడు మనకు దయచేసే దేవుడు. ఒకవేళ ఆలస్యంగా వచ్చేమో కానీ ప్రభు అలక్ష్యం చేయడు. నువ్వు అడిగిన ప్రతిది కూడా దైవ చిత్తానుసారంగా దేవుడు తప్పకుండా ఇచ్చువాడై ఉన్నాడు. వీటి వెనక మీ ప్రార్థన ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి నెల్లూరులో ఇండియా పెంతుకోస్తు దేవుని యొక్క సేవ మరి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి జరుగుతూ ఉంది. మరి సమయంలో మా సమస్త నాయకులైనటువంటి మరి పాస్టర్ నోయలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు నన్ను ఎంతో ఎక్కువగా ప్రేమించి బైబిల్ కాలేజీలో టీచింగ్ చేయడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా దూరం కనుక మరి ఆన్లైన్లోనే టీచింగ్ చేయటానికి మరి అవకాశం ఇచ్చారు. మరి మా నాయకులను ఇంకా దేవుడు ఘనంగా దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మంచిదండి. మరి నా ఈ పొడి మాటలు అనుకుంటున్నాను, ఎందుకంటే సమయం లేదు కనుక త్వరగా వెళ్ళాలి. మరి ఒక చిన్న కథ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మరి కలకటాలో ఒక చిన్న సర్కస్ ఒకటి ఉంది. ఆ సర్కస్లో మరి చాలా రోజుల నుంచి ఒక కోతి పని చేస్తూ ఉంది. ఆ కోతి జబ్బు చేసి చచ్చిపోయింది. ఆ కోతి బాగా విన్యాసాలు చేసేది. చాలామంది ప్రజలు ఆ కోతి చేసే విన్యాసాలు చూడటానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కోతి చచ్చిపోయే లోపల ఆ సర్కస్ యాజమాన్యము కోతి లేదు కదా, కోతిలాగా నటన చేసేవాడు కావాలని చెప్పి మరి ఒకడికి కోతి వేషం వేసి కోతి లాంటి డ్రెస్ కుట్టించి కోతిలాగా మరి వాడిని చేసి, ఒరే ఏం లేదు, మరి జనాలు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎటు దూకు ఇటు నుంచి అటు దూకుతూ ఉండు, కోతిలాగా చేయి, నీకు సాయంత్రం గల డబ్బులు ఇస్తాము అని చెప్పి అతనితో చెప్పుకున్నాడు. ఆ అబ్బాయి నిరుద్యోగి కాబట్టి సరేలే కోతే కదా చేయటం, తప్పకుండా చేస్తానని చెప్పి ఆ డ్రెస్ వేసుకొని ఆ వేషం వేసుకొని మరి ఆ బోన్లో కోతిలాగా అటు ఇటు ఎగరతా ఉన్నాడు. ఎగురుతుంటే అసలైన కోతి కంటే ఈడు బాగా ఎగరతా ఉన్నాడు. ఎందుకంటే డబ్బులకు చేసేవాడు కదా ఈడు, బాగా ఎగరతా ఉన్నాడు. మరి ఇంత లోపల ఈ ఎగిరే సమయంలో పక్కనోడు చెప్పలేదు, అంటే ఆ యాజమాన్యం చెప్పలా, రే పక్కన పెద్ద పుల్లు ఉంటుంది తటక్కని దాంట్లో పడతావు కావాలా, జాగ్రత్తగా ఉండని చెప్పలా.
ఈడు అతిగా ఎగిరి ఎగిరి పక్కన పెద్ద పులి ఉంది. పులి ఈడు ఆంతను చూస్తూ ఉందంట. ఈడు ఆ పులిని చూసి, సత్యేంద్ర దేవుడా ఎట్ట బయటికి రావాలి, ఇప్పుడు ఎగిరేను బాగా, ఎట్ట బయటికి రావాలా అన్నట్టుగా ఆ పులి గందరగోళం, ఈడు భయపడిపోతా ఉన్నాడు. ఆ జాయిన్ బైబిల్ కళాశాల అధ్యాపక బృందంలో ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అయ్యగారికి. అయ్యగారి క్లాసులన్నీ కూడా టీ టైం అయిన తర్వాత తీసుకుంటాడు. టీ టైం అయిన తర్వాత తీసుకుంటే నేను క్లాసులో ఫస్ట్ 2 పీరియడ్స్ నేను తీసుకునేవాడిని. నేను ఎంత బాగా చెప్పినా వాళ్ళు ఇటు చూస్తూ ఉండేది కిటికీ పక్కన. రే ముత్యంజయుడయ్య గారు వస్తారు, ముత్యంజయుడయ్య గారు వస్తారు. ఏంద్ర ఈ ముత్యంజయుడయ్య గారిలో ఉన్న ఈ విధానం ఏంద్రంటే, వాళ్ళకి ఎంత పండగో. అయ్యగారు టీ తర్వాత వస్తాడు, వస్తా సమోసాలు పట్టుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వస్తా బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకొస్తాడు. నిజంగా కూడా ఆ విద్యార్థుల్ని తన కొడుకుల్లాగా చూసుకునేవాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నుంచి నాకు కూడా అలవాటు అయిపోయింది. టీచింగ్ చేస్తాను, నేను కూడా కిటికీ సైడ్ చూస్తుంటా. ఎందుకంటే ఏం పట్టుకొస్తాడు? సమోసాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సాయంకాల సమయంలో 3 సమోసాలు మన ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. అబ్బా, ఎవర్రా నాయనా అంతలా చదువుతున్న తల్లి? స్తోత్రం. చదువమ్మా. ఆ ఆ ఆ అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును దావీదునకు ఇచ్చెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో బహుశా ఇంక మీరు బైబిల్ తీయాల్సిన పని లేదనుకుంటాను. అయితే మీరందరూ నా వైపే చూడాలి. దేవునికి స్తోత్రం. మీరు చక్కగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. మరి చదవబడిన లేఖన భాగము మనకు బాగా సుపరిచితమైన లేఖన భాగము. ప్రతి సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి, యవనస్తుల పిల్లల దగ్గర నుంచి, మరి సంఘములో కూడా గొప్ప గొప్ప ప్రసంగాలు దావీదు మీద చేయబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క విధానం మనకు తెలుసు. ఆయన మరి 2వ తరగతి లేకపోతే మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుటుంబంలో పుట్టాడు. తన యొక్క తండ్రికి అతను ఆఖర సంతానము. తనకంటే 7 అన్నలు ఉన్నారు. వారందరూ మంచి మంచి ఉద్యోగాల్లో వారు స్థిరపడి ఉన్నారు. అయితే మరి బెత్లెహేములో ఉన్నటువంటి యెషై కుమారుడైనటువంటి దావీదునకు వాళ్ళ నాన్న ఇచ్చిన పని, చిన్న మందను అప్పగించి అరణ్యములోనికి వెళ్ళి మందను మేపు నాయనా అని చెప్పాడు. మరి మనకు తెలుసు, ఆ యొక్క దావీదు అరణ్యములోనికి వెళ్ళి మేపుతూ ఉన్నాడు. ఆ దావీదు అరణ్యములో మేపుతూ ఉండగా ఒకసారి కొదమ సింహము
మంచి యంగ్ లైన్ ఆ యొక్క మంద మీద పడి మందను చిన్నాభిన్నం చేసినప్పుడు దావీదు భయపడక సింహంతో పోరాడి ఆ సింహపు నోటిలో ఉన్న గొర్రెపిల్లను రక్షించాడు. మరొకసారి ఎలుగుబంటు దాంట్లో నుంచి కూడా మరి ఆ యొక్క మందను రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకు ఒంటరిగా అరణ్యములో ఉన్న ఒకే ఒక మంచి అలవాటు, చక్కగా పాటలు పాడుకుంటూ దేవుడు తనకిచ్చిన ఆ యొక్క వాయిద్యాన్ని వాయిస్తూ తన తండ్రి తనకు అప్పగించిన మందను చక్కగా మేపుతూ ఉన్నాడు. అయితే దేవుడు దావీదు ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, నీ ఎడల నా ఎడల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే మనం భూమి మీద నిలబడి ఉన్నాం. మన ప్రణాళిక దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడంటే, మన జన్మ ఈ యొక్క జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఆయన యొక్క దృష్టితో మనల్ని చూచి ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు దావీదును చూచాడు. మరి దేవుడు ఏమనుకున్నాడో గాని దావీదు యొక్క స్వరము, దావీదు యొక్క పాటలు, దావీదు యొక్క ఆరాధన ఈ అరణ్యములో ఉంటే ఏం విలువ ఉంటుంది అనుకొని ఆ యొక్క దావీదును అరణ్యము నుంచి మరి బయటికి తీసుకురావాలి. అది దేవుని యొక్క ఆలోచన. ప్రియ దేవుని బిడలారా, కాబట్టి దావీదును దేవుడు అరణ్యము నుంచి అంతఃపురానికి తీసుకొని వచ్చాడు. అమ్మ, అర్థమవుతుందా? బైబిల్ గ్రంథములో మోషేను అంతఃపురం నుంచి అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళాడు. మరి మోషే అంతఃపురం నుంచి అరణ్యములోనికి వచ్చినా, దావీదు అరణ్యములో నుంచి అంతఃపురంలోనికి వచ్చినా, ఇరువురిని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు వాడుకున్నాడు. కాబట్టి మన స్థితిగతులను మార్చువాడు దేవుడు, మన యొక్క పరిస్థితులను మార్చువాడు దేవుడు. ప్రస్తుతం నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ కండిషన్లో ఉన్నావో బాధపడక ప్రభు సన్నిధానములో ప్రభు కొరకు తృప్తిగా జీవించు. ప్రభు కొరకు నిలబడితే ప్రభుని యొక్క పరిస్థితిని మార్చి తనకు అనుకూలమైన, నీవు ఊహించినటువంటి ఉన్నత స్థాయికి, స్థానానికి ప్రభు తీసుకొని వెళతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిద్దాం. ఈ అరణ్యము నుంచి అంతఃపురానికి వెళ్ళటం అనేది ఒక రాత్రిలో జరిగిపోలేదు, ఒక సంవత్సరంలో జరిగిపోలేదు, చాలా సంవత్సరాలు పట్టింది. మరి యొక్క హోదా స్థితి రావటానికి మరి ఎన్నో రకాలైన ఇబ్బందులు దావీదు ఎదుర్కొనాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దావీదు యొక్క పరిచయం బైబిల్లో, అమ్మ అర్థమవుతుందా? దావీదు యొక్క పరిచయం, మొట్టమొదట దావీదు పేరు బైబిల్ గ్రంథములో ఎక్కడ రాయబడిందంటే, రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనములో రాయబడింది. చదవబడలేదు, కావాలంటే నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఎందుకంటే నాకు సమయం కొద్దిగా ఉంది కనుక మరి నేను ముందుకి సాగిపోవాలి. అదేవిధంగా దావీదును గురించినటువంటి ఆఖరాసారి బైబిల్లో మెన్షన్ చేసింది మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క పేరు బైబిల్ గ్రంథం అంతా కలిస్తే చదివితే 874 పర్యాయాలు మరి దావీదు యొక్క పేరు రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యముగా దావీదు యొక్క జీవితము చక్కగా బైబిల్లో పరిచయం చేసిన విధానము మొదటి సమూయేలు గ్రంథము 16-17 అధ్యాయాలు. జాగ్రత్తగా గమనించండి. ప్రతి మనిషినికి కూడా పరిచయం అనేది చాలా ప్రాముఖ్యం, అవునంటారమ్మా? మరి పరిచయం లేకుండా ఏది కూడా ఉండదు. ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలవటానికి మరి మృత్యుంజయ గడే అయ్యగారు ఒకసారి పరిచయం చేశారు, అదేవిధంగా సునీల్ పాస్ గారు పరిచయం చేశారు. అప్పుడు కానీ నాకు ఈ మైక్ ఇవ్వలేదు. పరిచయం లేకుండా మైక్ నాకు రాలేదు, అవును కదా? అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కొంటున్న ప్రతి వస్తువుకు కూడా ఆ కంపెనీ వారు పరిచయ వాక్కులు రాసి ఉంటారు. ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఫ్యాన్ కొన్నా, ఏసీ కొన్నా, బండి కొన్నా,
కారు కొన్నా దానికి మాన్యువల్ బుక్ ఒకటి ఇస్తారు. అది పరిచయ బుక్. అది ఎలా పనిచేస్తుంది, ఎలా వాడాలి అన్నదంతా కూడా అందులో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి పరిచయం లేకుండా ఏది కూడా లేదు. బైబిల్ గ్రంథములో దావీదు యొక్క జీవితము కూడా, దావీదు యొక్క చరిత్ర కూడా సాక్షాత్తు దేవుడే పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు కదా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో, నీవు గొర్రెల చాల దగ్గర ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను నేను 12 గోత్రాల మీద రాజుగా నియమించాను. కాబట్టి బైబిల్ గ్రంథములో దావీదు యొక్క పరిచయము ఎలా ఉందంటే, ఒకటి గొర్రెల కాపరి. ఏంటండి? గొర్రెల కాపరి, షెపర్డ్. రెండవది, దావీదు అనగానే ఇంకొక ఆయన గుర్తుకొస్తాడు. ఆయన పేరు ఏం పేరు? గొలియాతు. ఎవరండి? గొలియాతు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. గొలియాతు ఆ దినాలలో అందరూ కూడా ఆయన్ని హీరోగా చూస్తూ ఉన్నారు వాళ్ళ దేశంలో. అయితే అలాంటి గొలియాతు ఇప్పుడు దావీదు ఎదుట నిలబడాల్సి వచ్చింది. కానీ దావీదు పేరు ఎక్కడ రాజ్యములో వినపడింది, ఎప్పుడు ప్రపంచానికి తెలిసింది? గొలియాతును చంపినప్పుడు, గొలియాతును పడగొట్టినప్పుడు. కాబట్టి భూప్రపంచములో ప్రతి క్రైస్తవ సంఘములో, అది ఏ సంఘమైనా పర్వాలేదు, కానీ దావీదును గురించి వాక్యం చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా మరి విలనైనటువంటి గొలియాతును గురించి కూడా చెబుతారు. మరి గొలియాతు ద్వారా దావీదుకి ఎక్కువ పేరు వచ్చింది అనుకుంటా నేను. ఎందుకంటే గొలియాతును పడగొట్టకపోతే దావీదుకి అంత పేరు వచ్చుండేది కాదు. కానీ గమనించండి, దావీదు గొలియాతు ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు గొలియాతు యొక్క స్వరూపము, ఆయన యొక్క కటౌట్ చూచినప్పుడు వాస్తవంగా ఈయన కూడా గుండెలో జంకుంటాదేమో. జాగ్రత్తగా గమనించండి. అయితే దావీదు దేవుని ఆత్మ పూర్ణుడై ఉన్నాడు గనుక మరి ఆ కటౌట్ అంత భారీగా ఉన్నా, అంత బలముగా ఉన్నా, అంత అడ్డుగా నిలబడినా, దావీదు ఆయనను పడగొట్టినప్పుడు, ఆయన యొక్క శిరస్సును ఖండించినప్పుడు దావీదు యొక్క పేరు రాజ్యములో నలుమూలలా విస్తరించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఏది నీ ముందు కటౌట్గా నిలబడి నిన్ను భయపెడుతుందో అది నీకు మాత్రమే తెలుసు. ఏ సమస్య, ఏ ఆర్థిక ఇబ్బంది, ఏ వ్యాధి, ఏ కానితనమో, ఏ లోపమో, ఏ యొక్క కష్టమో నిన్ను ముందుకు సాగనీయకుండా నీకు అడ్డుగా నిలబడి ఉన్నదో, ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దానిని చూచి నువ్వు భయపడవలదు, కానీ నీకు అడ్డుగా నిలబడిన ఆ యొక్క బలమైన ఆ శోధనను దేవుడు నీ ద్వారా జయింపజేసి నీ సాక్ష్యాన్ని రానున్న దినములలో గొప్ప చేయనై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కలకటాలో బైబిల్ ట్రైనింగ్ చదువుకున్నాను. బీటీహెచ్ అక్కడ చదువుతూ ఉన్నప్పుడు ఆ కాలేజీ యొక్క ఫౌండర్ మార్క్ బంటేన్, ఆయన భార్య ఇద్దరు కూడా సమర్పణ కలిగి ఇండియాలో సేవ చేయడానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మదర్ తెరీసా చాలా బాగా సేవ చేస్తూ ఉంది. ఆయన సేవకు ఆమె సేవకు 2-3 కిలోమీటర్ల వ్యవధిలో దూరంలో ఉన్నారు. అయితే ఈయన ఆ యొక్క కలకటాలో మరి సేవ చేయటానికి వచ్చి ఒక చిన్న ఇల్లు బాడుకు తీసుకొని ఆ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అమ్మా వింటున్నారా? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మిషనరీగా నన్ను ఈ దేశానికి తీసుకొచ్చావు,
ముఖ్యంగా ఈ కలకటాకు తీసుకొచ్చావు. ఈ ప్రాంత ప్రజలు రక్షించబడాలి, సంఘాలు కట్టబడాలి, నీ రాజ్యం కోసం గొప్ప సైన్యము ఇక్కడ నుంచి లెగవాలి అని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ గదిలో పక్కన మాత కనపడింది. పెద్ద మాత కనపడింది. నాకు 4 చేతులు, తాగినంత పొడవగలిగినంత ఎంత పట్టుకొని అంత కనపడిందంటే అసలు పాటలో ఇట్లాంటి తెలియదు. ఆయన అది చూడగానే, ఆ దృశ్యం చూడగానే ఈయన పరిగెత్తుకుంటా రోడ్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రోడ్లోకి వెళ్ళిపోయి గడగడలాడిపోతాం గడగడలాడిపోతా ఉంది. అప్పుడు దేవుని ఆత్మ ఈ ప్రదేశంలో మార్పు అంటే సముద్రాలు దాటి ఇండియాకు వచ్చావు. ఇండియాలో ముఖ్యంగా కలకటా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలను రక్షించటానికని వచ్చావు. నువ్వు నీ ప్రార్థన విని నేను పంపించాను నిన్ను. ఇక్కడ తిరుగుతున్నటువంటి దుష్ట శక్తిని చూచి నువ్వు ఇంత భయపడిపోతే, ఇంత గడగడలాడిపోతే, ఆ దుష్ట శక్తి యొక్క చేతుల క్రింద కోకొల్లల ప్రజలు ఉన్నారు. వాళ్ళని నువ్వేం రక్షిస్తావు? ఎవరు మాట్లాడారు ఈ మాట? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది, బలం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, బయటకు పరిగెత్తినటువంటి ఆ యొక్క మార్కు బంటేన్ గారు మరలా వచ్చి అదే స్థలములో నిలబడి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఆయన అలాగనే ఉంటూ ఉండగా మరి అదే స్థలంలో గొప్ప సేవ జరిగింది. ఒక్కరోజు ఆయన సిటీ మొత్తము 1,25,000 మందికి చక్కటి భోజనం వడ్డిస్తాడు. ఆయన ఎన్నో స్కూల్స్ కట్టాడు. మరి ఇండియన్ టీం కెప్టెన్ ఒకప్పుడు సౌరవ్ గంగూలీ కూడా ఆయన ఏర్పాటు చేసిన స్కూల్లోనే చదువుకున్నాడు. మదర్ తెరీసా చనిపోక ముందు ఈయన కట్టినటువంటి ఆ యొక్క హాస్పిటల్లో అంత ట్రీట్మెంట్ జరిగింది. ఎంతో మంది దైవ సేవకులు అక్కడ ట్రైనింగ్ పొంది బయటికి వెళ్ళారు. మీ మధ్యలో నిలబడిన నేను కూడా అక్కడ చదువు నేర్చుకొని బయటకు వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ముందు ఆ శక్తి నిలబడింది. ఆయన అనుకున్నాడు, బయటికి పారిపోయాడు. అయితే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఎలాంటిదో తెలుసునా? ఆయన యొక్క మహత్యం ఎలాంటిదో తెలుసునా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శక్తి కలిగిన వాడు. యూదా పత్రిక 24వ వచనం ఒకసారి చదువుతామమ్మా. యూదా పత్రిక 24. తొట్టిల్లకుండా మిమ్ములను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులుగా నిలబెట్టుటకును. ఆమేన్, హల్లెలూయా. మన దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసునా? పాపములో, శాపములో, రోగములో, రొస్టులో, పలు విధాలైన అతిక్రమములో నిండిపోయిన నిన్ను ఒక నిర్దోషిగా, నిష్కల్మషురాలుగా, ఒక పవిత్రురాలుగా దేవుని యొక్క మహిమ ఎదుట నిలబెట్టగలిగినది దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దావీదు ఆ గొల్లియాతును చూచి భయపడలేదు, కానీ అడ్డుగా నిలబడినటువంటి ఆ యొక్క దాన్ని తొలగించేశాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు ఏది అడ్డుగా ఉందో ప్రభు తొలగించేస్తాడు. అయితే నువ్వు నిలబడాలి, ప్రభు కోసం నిలబడాలి.
దేవుని వాక్యము చేతబట్టి నువ్వు నిలబడాలి. దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడు. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాడు అంటే మరి గొప్ప కాపరి. ఎలాంటి వాడండి? గొప్ప కాపరి. మరి ఈ సమయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం చదివినప్పుడు మరియు యోనాతాను దుప్పటిని, కత్తిని, విల్లును ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. దావీదు యొక్క జీవితం పరిచయము గొల్యాతు ద్వారాను షెపర్డ్ ఒక గొర్రెల కాపరిగా బయటకు కనపడుతూ ఉన్నాడు. అయితే ఆయన యొక్క జీవితము ప్రవచనము నెరవేర్పునకు అనుకూలముగా ఉంది. ఎవరి జీవితం అది? మన జీవితాలు కూడా దేవుని యొక్క వాక్య నెరవేర్పునకు మనము అనుకూలముగా మరల్చబడాలి. మనము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించటానికి నీవు నేను ఆ యొక్క క్రమశిక్షణ కిందకి రావాలి. దావీదు యొక్క జీవితము ప్రవచన నెరవేర్పు ఏ విధంగా తెలుసునా? మరి ఇక్కడ మీకు తెలుసు, దావీదు గొల్యాతును ఎదుర్కోవటానికి పోయినప్పుడు మొట్టమొదట దావీదునకు వస్తువులు ఇచ్చింది ఎవరు? యుద్ధాభరణాలు ఇచ్చింది ఎవరు? మరి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం చదవండి. వెరీ గుడ్, చదువమ్మా. యుద్ధ వస్త్రములు దావీదునకు ధరింపజేసి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మొట్టమొదట దావీదునకు వస్త్రాలు ఇచ్చింది ఎవరు? సౌలు ఇచ్చాడు. అమ్మా, సౌలు ఇచ్చిన ఆ వస్త్రాలు, ఆ యొక్క యుద్ధ ఆయుధాలు దావీదునకు వాడుకలేవు. ఆ వస్త్రాలు కూడా దావీదునకు సరిపోలేదు, లూజ్ అయిపోయినాయి బాగా. అందుకని దావీదు ఏం చేశాడంటే, వాటితో నేను యుద్ధం చేయలేనని చెప్పి వాటిని విడిచిపెట్టేశాడు, అవి తీసుకోలేదు. అయితే 18వ అధ్యాయంలో దావీదు గొల్యాతానును చంపి తిరిగి వచ్చినప్పుడు దావీదును గురించిన క్షేమ సమాచారము సౌలు విని, సౌలు దావీదుతో మాట్లాడుట చాలించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయి, అప్పుడే అక్కడే ఆ క్షణమందే యోనాతాను తన దగ్గర ఉన్న దుప్పటిని, తన కత్తిని, తన విల్లును అవి దావీదునకు ఇచ్చెను. ఏమండి, జాగ్రత్తగా వినండి. సౌలిస్తే దావీదు ఇష్టపడలేదు, కానీ యోనాతాను ఇస్తే దావీదు కాదనకుండా తీసుకున్నాడు. దావీదు వద్దనకుండా తీసుకున్నాడు. ఇక్కడ రాజకుమారుని యొక్క వస్త్రాలు ఎవరు వేసుకుంటున్నారు? గొర్రెల కాపరి. అర్థమవుతుందండి? అది ఎంత గౌరవము, అది ఎంత హోదా. సాక్షాత్తు ఆ దేశానికే యువరాజుగా ఉన్నటువంటి యోనాతాను యొక్క బట్టలు దావీదు వేసుకోవటం, తీసుకోవటం, అది ఎంత గొప్ప విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొందరు బట్టలు మార్చుకున్నారు. వాళ్ళ స్థితి కూడా గుర్తు చేస్తున్నాను. ఓసారి యెహోషాపాతు, ఆహాబు ఇద్దరు కూడా కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధములో ఎలీషా, ఆహాబు చాలా కన్నింగా ఒకటి ఆలోచన చేసి యెహోషాపాతు బట్టలు తనేసుకున్నాడు, తన బట్టలు యెహోషాపాతునకు ఏపిచ్చాడు.
వీళ్ళిద్దరు కూడా బట్టలు మార్చుకున్నారు. చూడటానికే ఉండే స్నేహితులు కదా, మంచి స్నేహబంధం అన్నట్టుగా కనబడుతుంది. కానీ ఆహాబుకు తెలుసు నేను నా వస్త్రాలతో నేనుగా యుద్ధం చేసి ఈ సిరియన్లు నన్ను కొట్టి చంపేస్తారు. అందుకని ఆ యొక్క ప్రమాదం తప్పించుకోవటానికి పైకి స్నేహితుడుగా యెహోషాపాతుతో మాట్లాడినా తన బట్టలో ఆయనకి ఈయటానికి గల ఆంతర్యం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఈ బట్టల్లో యెహోషాపాతును చూచి నన్ను అనుకొని కొడితే యెహోషాపాతు చస్తాడు, నేను బతికిపోతాను. కానీ ఆ బట్టల మార్పిడిలో ప్రేమ ఉందా? లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా అగ్ని రథములతో పైకెళ్ళిపోతూ ఉన్నాడు. ఎలీషా కింద ఉన్నాడు. ఎలీషా అడుగుతూ ఉన్నాడు. ఏలియా అడిగాడు, నీకేం కావాలి? నువ్వు పొందిన ఆత్మలో 2 పాళ్ళు. నువ్వు అడిగింది చాలా కష్టంగా ఉందయ్యా, అది నా చేతిలో కూడా. ఏమ్మా తల్లి, వై ఆర్ యు స్టాండింగ్? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎలీషా అంటున్నాడు, ఏమైంది? నువ్వు పొందిన ఆత్మలో 2 పాళ్ళు కావాలి. ఏలియా అంటున్నాడు, నువ్వు అడిగింది చాలా కష్టతరంగా. ఆయన అన్నాడు, కష్టమో నష్టమో నా కోరిక ఇది, దీన్ని నెరవేర్చు. ఇది నా స్వలాభ్యం కోసం కాదు. నీ తర్వాత ఈ 12 గోత్రాల ప్రజలను ఒక ప్రవక్తగా నడిపించాలి అంటే నీకున్న అభిషేకము చాలదు. ఐ వాంట్ మోర్ అనాయింటింగ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు కూడా అదే అన్నాడు, నా యందు విశ్వసించువాడు నాకంటే. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పాస్టర్ సునీల్ గారు చేస్తున్న ఈ పరిచర్యలో నాట్ ఓన్లీ దిస్ మీటింగ్స్ ఆర్ గ్రేటెస్ట్ మీటింగ్స్, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఆఫ్టర్ యూ ద pastor who is going to conduct the meetings here more anointed than you. Praise the Lord, hallelujah. మనమే కాదు, మన తర్వాత తరం వారు మనకంటే గొప్ప పరిచర్య చేసేటట్టుగా మనం ఉండాలి. 5 నిమిషాలు కూర్చో, ఇస్తా కూర్చో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారండి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగింది? ఏలియా బట్టలు, ఏలియా వాడిన దుప్పటి, ఏలియాకు ఉపయోగపడిన దుప్పటి ఎవరి మీద పడింది? ఎలీషా మీద పడింది. గమనించండి, దావీదు బట్టలు మార్చబడుతూ ఉన్నాయి. యోనాతాను బట్టలు ఎవరి మీదకి వస్తున్నాయి? ఏంటో తెలుసిన దీని అర్థం? చూడటానికి బట్టలు మారుస్తున్నట్టుగానే ఉంది, కానీ అధికార మార్పిడి జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుంది? అధికార మార్పిడి. కావాలంటే ఆదికాండము 49వ అధ్యాయం అనుకుంటాను, యాకోబు యోదాను గురించి చెప్తున్న మాట, యోదా కొదమ సింహము, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, ఆయన కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, యాకోబు గారు అవసాన దశలో 12 మంది కుమారులను అభిషేకిస్తూ ఉన్నాడు. అభిషేకిస్తూ యోధా దగ్గరకు వచ్చే లోపల ఏమని అభిషేకిస్తున్నాడు? రాజదండము నీ యొద్ద నుండి తొలగదు, నీ యొద్ద నుండి నీ కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు నీకు విధేయులై. ఇది యాకోబు యొక్క ఆలోచన. యూదాను బట్టి యాకోబు యొక్క ఆశ, ఈయన
ఏం కావాలి? రాజు కావాలి. కానీ ఆ సమయంలో ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నటువంటి సౌలు ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు. ఆయన అర్థం ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడైన సౌలును దేవుడు ఏ కండిషన్లో రాజుగా చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు అన్య జనాంగంలాగా మాకు కూడా రాజు ఉండాలి అని అడిగినప్పుడు దేవుడు కీషు కుమారుడైనటువంటి సౌలును రాజుగా అభిషేకించాడు. వాస్తవంగా ఎవరు రాజు కావాలన్నది యాకోబు కోరిక, యోధా కావాలి. కానీ బెన్యామీను రాజు అవుతున్నాడు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారా? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము అతని జన్మ బెన్యామీను కుమారుని చేశాడు. ఎందుకు చేశాడు అంటే, వాస్తవంగా పెద్ద కొడుకు రాజరికం చేయాలి. అతడు వాళ్ళ ఇంట్లో బయటికి ఎక్కడా జరగనటువంటి పాపం ఇంట్లో చేశాడు ఆయన. అందును బట్టి ఆయన జ్యేష్ఠత్వం కోల్పోయాడు. ఆయన తన కుమారుడికి రావాలి. కానీ ఆచార ప్రకారముగా యాకోబు యొక్క రెండవ భార్య ఎవరు? రాహేలు. రాహేలుకు పుట్టినటువంటి యోసేపునకు రావాలి ఆ జ్యేష్ఠత్వం, ఆ రాజరికం, ఆ పెత్తనదారీ విధానం. అర్థమవుతుందా? కానీ రూబేను కోల్పోయాడు. ఇది ఇప్పుడు రేచెలు యొక్క కుటుంబానికి ట్రాన్స్ఫర్ చేయబడింది. రేచెలు కుటుంబంలో యోసేపు మరి అందుకు వీలు లేకుండా పోయింది, బయట వాళ్ళకి అమ్మివేయబడ్డాడు. అయితే రెండవ కుమారుడైనటువంటి ఎవరికి ఇవ్వాలి? బెన్యామీను కన్నప్పుడు వాళ్ళమ్మ బెనోన్ని అని పేరు పెట్టింది, దుఃఖ కుమారుడు. అయితే యాకోబు అతన్ని కుడి హస్తముగా పేరు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. అయితే దేవుని యొక్క యాకోబు యొక్క కోరిక ఏంటంటే, ఎవరు రాజు కావాలి? యోధా రాజు కావాలి. దావీదు నుంచి మోషేకు 500 సంవత్సరాలు తేడా ఉంది. మోషే నుంచి యాకోబుకు వచ్చిపోయి 500 సంవత్సరాలు తేడా ఉంది. యాకోబు నుంచి దావీదుకి వచ్చిపోయి 1000 సంవత్సరాల తేడా ఉంది. 1000 సంవత్సరాల తర్వాత దేవుడు తన యొక్క ప్రవచన నెరవేర్పు భాగముగా ఇప్పుడు ఎవరిని రాజుగా చేయాలనుకుంటున్నాడు? అందుకనే యోనాతాను తనకు ఇష్టపడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తనకు ఇష్టముగా దావీదునకు తన అధికారాన్ని మార్పిడి చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణము ఆ యొక్క మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయములో యోధాలో నుంచి ఎవరు రావాలి? ప్రముఖుడునా? ఏకవచనమా బహువచనమా? ప్రముఖుడు రావాలి. యోధాలో నుంచి ప్రముఖుడు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రముఖుడు రావటానికి ముందుగా దేవుడు యోధా గోత్రములో నుండి దావీదును తీసుకొని వస్తున్నాడు సింహాసనం దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సింహాసనము దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టం లేదు. అరణ్యములో ఉన్నవాడు, యాడో నెట్టివేయబడిన వాడు, దేవుని యొక్క అనాథ ఉచిత సంకల్పము అడవిలో ఉన్న దావీదును పసిగట్టి చూసిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుని వాక్యము నీతో ఉంటే, దేవుని నడిపింపు నీతో ఉంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పట్టుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు మా సునీలే గారు కొన్ని సీక్రెట్లు చెప్తుంటున్నారు, చెప్పేస్తున్నా. చెప్పేమంటా లేదా?
మంచి ఫోటోగ్రాఫర్ అండి ఆయన. మీకు తెలుసో లేదో, మన మాజీ సీఎం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఇంట్లోనే ఫోటోలు తీశాడు ఆయన. అయ్యా క్రైస్తవుడయ్యా, స్తోత్రం. ఎక్కడ తీశాడు? ఎన్టీ రామారావు గారి ఇంట్లోనే ఫోటోలు తీశాడు. ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఎంత ఎంత దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో. ఎన్టీ రామారావు గారి దగ్గర ఫోటోలు తీసిన వాళ్ళు ఈయనతో పాటు ఒకవేళ డబ్బులు గిబ్బులు ఏమైనా సంపాదించుకో ఉండొచ్చును, కానీ దేవుడు ఈయనను ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య పట్టణమైన ఈ యొక్క విజయవాడ ప్రాంతంలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, బసవతారక నగర్లో ఇండియా పెంతుకోస్తు దేవుని మందిరానికి ఒక ఆత్మీయ పాస్టర్గా దేవుడు ఎన్నుకున్నాడో. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు కొంచెం కొంచెంగా ఎక్కడికి వస్తున్నాడు? సింహాసనం దగ్గరకు వస్తా ఉన్నాడు. అందుకనే యోనాతాను తన బట్టలు ఎవరికి ఇస్తున్నాడు? అది యోనాతానుకు కూడా తెలియదు ఆ సంగతి. దావీదుకు కూడా తెలియదు తన కడుపులో ప్రముఖుడు ఒకడు రాబోతున్నాడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. జరిగిపోతూ ఉన్నాయి, సాగిపోతూ ఉంది. ఏ రాజైతే దావీదుని పిలిచి మంచి ఉద్యోగము తన క్యాబినెట్లో ఇచ్చాడో, ఏ రాజైతే తనను సహస్రాధిపతిగా పేరు నామినేటెడ్ చేశాడో, అదే రాజు కొన్ని దినాల తర్వాత దావీదును చంపాలని చూస్తూ ఉన్నాడు. అమ్మా ఏం చేయాలంటున్నాడు? చంపాలని చూసి, ఇవన్నీ మీకు తెలుసు, ఊరికి గుర్తు చేస్తున్నాను. లాబాను దగ్గరికి యాకోబు మొట్టమొదట వెళ్ళినప్పుడు యాకోబు లాబానికి ఎట్ట కనపడ్డాడు? ఒక చిన్న పిల్లోడు లాగా, నెట్టివేయబడిన వాడు లాగా లాబానుకు యాకోబు కనపడ్డాడు. లాబాను యాకోబును చూచి ఏమన్నాడు తెలుసునా? అయ్యా, నువ్వు నా ఎముక వంటి వాడివి, కాబట్టి నువ్వు నా ఇంట్లోకి రా, నాతో కలిసుండు అని యాకోబుని ఎంతగానో ప్రేమించిన మొదటి దినాలవి. ఆ ప్రేమ అట్టనే ఉందా? సంవత్సరాలు గడిచే కొంది, పరిస్థితులు మారే కొంది, దేవుడు యాకోబును అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఇంట్లోనే లాబాను అది చూచాడు. నా ఇంట్లోనే నేను పెట్టే ముద్ద తింటా ఆశీర్వదించబడుతున్నాడు ఇతను, నా బిడ్డలకి ఏమీ లేకుండా పోతుంది అనుకున్నాడో ఏమో కానీ మరి పలుమార్లు జీతం మార్చాడు. అయినా యాకోబు బాధపడలేదో. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని దినాలైన తర్వాత యాకోబు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా తన భార్యలను తన మందను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత లాబాను ఏం చేశాడు? యాకోబును తరిమేడంట. ఎందుకు? ఏంది అందరూ అటు అయిపోయారు? మంచు పడుతుందా లేదా నేనేమన్నా తప్పు చెప్తున్నాను వాక్యం? యాకోబును తరివేడంట. ముందేమో ఏమన్నాడు? నా ఎముకలాంటోడివి నువ్వు అన్నాడు. ఇప్పుడేమో ఆ మనుషు మార్బల్యం తీసుకుని తరివేడా. దేవుడు మధ్యలోనే దర్శించాడు, జాగ్రత్త, ఆయన నా దాసుడు, మంచే గాని చెడ్డే గాని మాట్లాడకూడదు, నువ్వు జాగ్రత్తగా డీల్ చేయాలా సుమా, లేకపోతే దైవ దర్శనం కలిగింది ఇప్పుడు లాబానికి. వచ్చి అంటున్నాడు, ఎందుకు ఈ పని చేసావు? నాకు చెప్పుంటే పెద్ద విందు ఒకటి చెయ్యిపోనా. ఎందుకు చెప్తున్నానంటే, ఏ రాజైతే దావీదుకు పోస్ట్ ఇచ్చాడో, ఉద్యోగం ఇచ్చాడో, తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడో, అదే రాజు ఇప్పుడు దావీదును ఏం చేస్తున్నాడు? దావీదు జీవితంలో బాధలు ప్రారంభమైనవి. దావీదుకు తెలీదు. మొట్టమొదట ఆ యోనాతాను ఆ దుప్పటిని తన మీద కప్పినప్పుడు, ఆ కత్తిని ఇచ్చినప్పుడు, ఆ విల్లును తీసుకున్నప్పుడు, అయ్యో ఇదే ఇంటిలో నాకు ఇంత వ్యతిరేకత రాబోతుందని దావీదుకి
తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని దినాల తర్వాత దావీదును చంపాలని ఎన్నోసార్లు బల్లి వేశాడు. బల్లి నుంచి తప్పించబడ్డాడు. జాగ్రత్తగా వినండి. ఎందుకు సౌలు ఆ విధంగా చేశాడంటే జాగ్రత్తగా వినండి. దావీదును ఆ విధంగా ఇబ్బంది పెడతానికి గల కారణం ఏంటంటే సౌలు దావీదును అపార్థం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఎక్కడ? గొలియాతును చంపి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి స్త్రీలు ఆ యొక్క సౌలును ఎదుర్కోవడానికి పోయి వాళ్ళు చిన్న పాట పాడారు, దేవుని స్తుతించారు వాళ్ళు. అవును, అంతేనా? సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను శత్రువును హతమార్చిరి, దేవునికి స్తోత్రము అన్నారు. వాళ్ళు దేవుని స్తుతించారు. వాళ్ళు దేవుని స్తుతించటము సౌలుకు నచ్చలా. జాగ్రత్తగా వినండి. సౌలుకు నచ్చలా. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు వాస్తవంగా ఈ విజయాన్ని ఎలా తీసుకోవాలంటే తనదిగా తీసుకోవాలి. వింటున్నారా బాగా? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎవరికి? యవనస్తులారా, క్రికెట్ మ్యాచ్ ఎవరికి ఈరోజు? క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. మీకు అర్థమయ్యేటట్టుగా మన ఇండియన్ టీం కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఒక్కడు గెలిస్తేనే కప్పు వచ్చేస్తుందా? నేనేమో కదలకుండా ఉండలేను. ఇదే రోహిత్ శర్మ ఒక్కడాడితేనే వస్తుంది కప్పు. రోహిత్ శర్మ యొక్క టీంలో ఉన్న 11 మంది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆటలో పర్ఫార్మెన్స్ చూపిస్తే అప్పుడు అందరూ కలిసికట్టుగా ఒక్కొక్క టీమును కొట్టుకుంటా పోతే లాస్ట్ లో ఫైనల్ టీమును కూడా కొట్టగలిగితే అప్పుడు కప్పు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడతారో? అందరి చేతిలో ఏమైనా పెట్టారా? ఏమండి, కప్పు తీసుకునేది ఎవరు? కెప్టెన్ లేచిరా, నిలబడు. ఇండియన్ టీం కెప్టెన్ ఈయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆట ఆడింది నేను. ఎవరు నేను? బౌలింగ్ చేసింది చాలా మంది. అయితే లాస్ట్ మ్యాచ్లో ఇండియన్ టీం గెలవగానే కప్పు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడుతున్నారు? రోహిత్ శర్మ కెప్టెన్ చేతిలో పెడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాస్తవంగా కెప్టెన్ ఎలా ఫీల్ కావాలా? ఇంతకంటే మంచి రోజు వస్తుందా? ఇంతకంటే మరొక శుభోదినము వస్తుందా? ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఆ జయము సౌలుది తనదిలాగా భావించాలి. సౌలు యొక్క క్యాబినెట్ లో ఉన్న వీరులు వారు ఎలా విరోచితమైనటువంటి కార్యాలు చేసిన అది తనదిగా భావించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారండి? ఎందుకు సౌలు అలాగా భావించలేకపోయాడు? ఎందుకు యూనిటీ లేదు సౌలులో? జాగ్రత్తగా గమనించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు కలిసి యూనిటీగా ఉన్నారు. ఎలా ఉన్నారు? సంఘము యూనిటీగా ఉండాలి, కుటుంబము యూనిటీగా ఉండాలి, సమాజము యూనిటీగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తము కూడా యూనిటీగా ఉండాలి. అయితే ఇక్కడ సౌలు ఆ యొక్క స్తుతిని, ఆ యొక్క వాళ్ళు ప్రభుని స్తుతించటం, కంగ్రాచ్యులేషన్ చేయటం ఎవరికి నచ్చలేదు? అపార్థం చేసుకున్నాడు. తత్ఫలితంగా సౌలుకి దావీదు మీద అసూయ పెరిగింది. తత్ఫలితంగా ఎన్ని కలగటానికి గల కారణమో సౌలు మీద ఎవరు పనిచేస్తున్నారు? దురాత్మ. ఎప్పుడు పట్టింది ఆత్మ? సమూయేలు బ్రతికి ఉండగా అమాలేకులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు
సూచన చెప్పాడు. ఆ సూచన ప్రకారంగా సౌలు వినలేదు గనుక దేవుని ఆత్మ సౌలును అప్పుడే పట్టేసింది. ఇప్పుడు దావీదును చూచినప్పుడు ఎందుకు వీరికి ఇంత కోపం? ఎందుకింత కోపం? సౌలులో ఎవరున్నారు? ఆ దురాత్మకు తెలుసు దావీదు ఏం కాబోతున్నాడు. దావీదును గాని విడిచిపెట్టామా? ఈ సమయంలో దావీదు చిన్న చిన్నగా రాజు అయిపోతున్నాడు. యోధా గోత్రం రాజరికంలోనికి రాబోతుంది. రాజరికములో నుండి ఒక ప్రముఖుడు రాబోతున్నాడు. ఎవరా ప్రముఖుడు? యేసయ్య రాబోతున్నాడు. అందుకనే సౌలులో ఉన్న దురాత్మ బహుబలముగా పనిచేసి దావీదు మీదకి కనబడినప్పుడల్లా ఇది దావీదు సౌలు పొరపాటు కాదు. సౌలులో ఉన్న జాగ్రత్తగా వినాలి. ఆ కింద వచనాల్లో చదివితే దేవుడు సౌలు దావీదునకు తోడై ఉన్నాడు. దావీదునకు ఎవరు తోడై ఉన్నారమ్మా? బైబిల్ గ్రంథంలో ముందు అధ్యాయాలు చదివినప్పుడు 2 పర్యాయాలు దేవుడు సౌలునకు తోడై ఉన్నాడని రాయబడింది. 2 పర్యాయాలు. కానీ దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు అన్న మాట 8 పర్యాయాలు రాయబడి ఉంది. ఎందుకు సౌలుకు అంత కోపము దావీదంటే, దావీదునకు ఎవరు తోడై ఉన్నారు? జాగ్రత్త ప్రియ విశ్వాసి, నీకు దేవుడు తోడై ఉన్నాడు గనుక నీ ఇంటి వారు నిన్ను అసహించుకుంటారు. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీ కొలిక్స్ నిన్ను చులకన చూపు చూస్తారు. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీ అన్నవారు నిన్ను చేయి విడిచిపెడతారు. అయినా ఎన్నిసార్లు బల్లెము వేసినావు, ఎన్ని పర్యాయాలు విషపు చూపు చూచినా దావీదు సహిస్తూ మౌనంగానే వెళ్ళిపోయాడు గాని ఎన్నడు కూడా తిరగబడలేదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇది సౌలు తప్పు కాదు. సౌలులో పనిచేస్తున్నా ఇంకొంచెం లోతుగా వెళ్ళి చెప్పనివ్వండి. చాలా కుటుంబాలు దెబ్బతినిపోవటానికి గల కారణం దురాత్మ ఇంటిలో ప్రభావితం. చాలా మంది పిల్లలు పతనం కావటానికి గల కారణం ఆ ఇంట్లో దురాత్మ ప్రభావితం. నువ్వేం చెయ్యాలి? అదొకటి వచ్చు మనకి. ఏందది? ప్రార్థన చెయ్యండి. ఏం చేయండి? ఇక దేవుని బిడ్డారా గమనించండి. నీ మీదకు వస్తున్న ప్రతి శోధన నువ్వు జయించాలి అంటే సంఘముతో నువ్వు మమేకము కావాలి. సంఘ క్రమములో నువ్వు బ్రతకాలి. నీకై నువ్వు ఆ శోధనను జయించలేవు. నీకై నువ్వు ఆ యొక్క ఇబ్బందిని ఎదుర్కొనలేవు. నీకై నువ్వు ఆ కష్టాన్ని తాళలేవు. దేవుడు అందుకనే సంఘాన్ని ఇచ్చాడో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘములో నువ్వు కలిసినప్పుడు, సంఘమంతా కలిసి ప్రార్థన చేయగా పేతురు సంఖ్యలు, పేతురు ప్రార్థన రాదా? పేతురికి అమ్మా అర్థమవుతుంది నా మాటలు? పేతురుకు ప్రార్థన రాదా? పేతుని గురించి ఎవరు ప్రార్థన చేశారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి కాపరిని ఇచ్చాడు, మంచి పెద్దల్ని ఇచ్చాడు, మంచి విశ్వాసుల్ని ఇచ్చాడు. ఇంత మంచి సంఘ విషయాలలో నువ్వెందుకు ఇంకా దూరంగా నిలబడుతున్నావు? కమాన్, రా, పని చేయి. ప్రభు కోసము నీవు పని చేయి. చేస్తావా? నాకు అర్థం కాలేదు ఎందుకు దావీదుని మాటి మాటికి ఇది చేస్తున్నాడంటే,
పాప ఒక్కొక్కసారి బాగా మాట్లాడేవాడు సౌలు, అంతే కదా, నాయనా నువ్వే మంచోడు నేనే చెడ్డోని రా నాయనా ఇంటికి అని పిలిచాడే లేదా? మరలా దురాత్మ పట్టగా కనబడగానే కారణము ఈయనలో ఉన్న దురాత్మ. ఆ దురాత్మకు తెలుసు దావీదులో నుంచి ఎవరు రాబోతున్నాడో. అతన్ని రానీయకుండా ఉండాలంటే ముందు దావీదుని కానీ చంపేస్తే ఇక్కడ అతనికి దారి. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. హేరోదుకి ఏమొచ్చింది కష్టం? 2 సంవత్సరాల నిండని మగపిల్లలను చంపాల్సిన పనేంటి? హేరోదుకు భయం వచ్చింది. మరొక రాజు పుట్టి ఉన్నాడు, రాజులకు రాజు ప్రభులకు ప్రభు పుట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో దురాత్మ పని చేయకూడదు. దేవుని ఆత్మ మనలో పని చేయాలి. నేను ముందుకు సాగిపోతున్నాను, ఇంకొక పాయింట్ చెప్పేసి మానేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగము, దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయెను. ఆయన బట్టలు ఈయన బట్టలు ఎక్స్చేంజి చేయబడ్డాయి. అమ్మ ఒక మాట అడుగుతున్నాను, చూడండి దేవుడు వీళ్ళిద్దరిని ఎలాగ కలిపాడంటే, దేవునికి స్తోత్రం. 2 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 2 ఫ్రెండ్స్ మాట కలవచ్చు, భావం కలవచ్చు, కానీ ఒకటి బట్టలు ఒకటి సరిపోతాయా అమ్మా? సరిపోవు. అర్థమవుతుందా? ఎవరు కొలతలు వాళ్ళే. చాలాసార్లు తెల్ల బట్టలు కనపడంగానే బజార్లో బండి ఆపి ఆ సొక్కాలన్నీ కొనుక్కుంటుంటా నేను. యాడా నా భార్య అంటది, ఏంది పిచ్చా ఏంది నీకు అవి కొనుక్కుంటుండవు, అవి ఎందుకు అమ్మాయి తెల్లగా ఉండాయే, ఎంత రేటు? 150 రూపాయలు, తెల్లగా ఉండాయే, కొనుక్కొచ్చిన ఒక 4 సొక్కాయలు. అమ్మాయి ఏం పేరు నీ పేరా? భలే గుచ్చిపోతున్న గుడ్డ భలే ఉందే, తెల్లగా ఉందే అని వేసుకొని చూస్తే నేనే పోతున్నాలే. 50 సంవత్సరాల్లోనే 70 సంవత్సరాల్లో కనపడుతుండ. అంటే ఎవరికి అయ్యి బట్టలు, ఎవరు కొలతలు వాళ్ళు. ఏమన్నాం కదమ్మా, ఒక పాప డ్రెస్ ఇంకో పాపకి చాలదు, ఒక అబ్బాయి డ్రెస్ ఇంకొక ప్యాంట్లు ఇంకొక అబ్బాయికి ఏందో గాని యోనాతాను యొక్క బట్టలు దావీదునకు అచ్చుగుద్దినట్టుగా సరిపోయినాయి. వాళ్ళ 2 కొలతలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ మనస్సులు కలిసిపోయినాయి, వాళ్ళ బట్టలు కూడా కలిసిపోయినాయి. చాలామంది స్నేహానికి ఉదాహరణ పాలు నీళ్ళులా కలిసిపోవాలరా అంటారు, సరే మంచిది. చిలక గోరింకల్లా కలిసిపోవాలా అంటారు, మంచిది. పాము ముంగీసు కలవటం ఏడన్నా చూసారా అమ్మో? వింటుంటారా లేదా? పాము ఏడన్నా కలుస్తాయా? నిజంగా ఈ 2 కలిసి బతికితేనే కదా స్నేహానికి విలువ, అవునా కదా? అవి 2 కలిసి ఒకే గూటి దగ్గర ఒకే దగ్గర ఆడుకుంటూ ఉంటే అది స్నేహం అని చెప్పాల. చూడండి జాగ్రత్తగా వినండి. రాజకుమారుడి ఆడా, గొర్రెలు కోసుకునే దావీది ఆడా, వీళ్ళ 2 హృదయాలు ఏం చేయబడ్డాయి? కలపబడ్డాయి. వాళ్ళ 2 హృదయాలు కలపబడ్డాయి కనుకనే దావీదు అంతఃపురంలో ఉండగలిగినాడు. లేకపోతే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. నీ మనస్సు యేసయ్య మనసుతో కలవాలి. హలో, నీ యొక్క ప్రేమ యేసయ్య ప్రేమలాగా మారాలి. యేసయ్యతో నీవు కలిసినప్పుడు, యేసయ్యతో నువ్వు కలిసిపోయినప్పుడు యేసయ్య నిన్ను నిత్య అంతఃపురంలోనికి తీసుకెళ్తాడు. యోనాతాను వల్ల దావీదుకు వచ్చే అంతఃపురము కొంచెమే గాని యేసయ్యతో నువ్వు కలిసినప్పుడు, స్నేహించినప్పుడు, మాట కలిసినప్పుడు
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్య నిన్ను తన వెంట పెట్టుకొని నిత్య మహిమలోనికి తీసుకోపోనై ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవరితో కలవాలి నీవు? యేసయ్యతో కలవాలి. యేసయ్యతో నువ్వు కలిసినప్పుడు ఎలా కలవాలో తెలుసా? యేసయ్యతో ఆయన కుమ్మరి అయితే నువ్వు మట్టిలాగా మారాలి. ఆయన ద్రాక్ష వల్లి అయితే నువ్వు కొమ్మలాగా ఉండాలి. ఆయన ఓలివ చెట్టు అయితే అందులో అంటు కట్టబడిన మొక్కలాగా నీ ఉండాలి. ఆయన గొర్రెల కాపరి అయితే గొర్రెలాగా నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 నిమిషాలు, 2 నిమిషాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. అయ్యో, 2 డ్రైవర్లతో తగాదా పెట్టుకొని వచ్చాను అయ్యా. మయ్య కదా 2 నిమిషాలు. 3వ డ్రైవరు ఎవరు చెప్పింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యేసయ్యతో నువ్వు కలిస్తే అంతఃపురంలో ఉంటావు. సంఘంతో నువ్వు కలిస్తే, పాస్టర్ గారితో నువ్వు మమేకమైతే, విశ్వాసులతో నువ్వు కలిస్తే నీ డెస్టినీ పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ మాట, వీళ్ళ కలయిక ఎలాంటిదంటే నిబంధన. ఎలాంటిది? నిబంధన. వాళ్ళిద్దరు కూడా నిబంధన చేసుకున్నారు. ఏమనంటే, నాకు తెలుసు నువ్వు రాజు అవుతావని. నువ్వు రాజు అయితే నేను నీకు సహకారిగా ఉంటాను. ఒకవేళ నేను చనిపోతే నా బిడ్డలు నువ్వు ఆదుకో, నువ్వు చనిపోతే నీ బిడ్డలు నేను. నిబంధన. దావీదుకును యోనాతానుకును మధ్య జరిగింది ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పు. ఇంకోసారి చెప్పు, హల్లెలూయా. నిబంధన చేతులు కలిస్తే కాదండి, హృదయం కలవాలి. నువ్వు బాప్తిసం పొందేటప్పుడు నిబంధన చేసేవా దేవుడితో? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, దేవా విడిచిపెట్టను అన్నావా? ఎన్నిసార్లు విడిచిపెట్టావు? ఎన్నిసార్లు కాదు అన్నావు? యేసయ్య మనతో నిబంధన చేశాడు. ఆయన నిబంధన చేసిన స్థలం ఏంటో తెలుసా? గొల్గొతా కొండ, సిలువ దగ్గర ఆయన మనతో నిబంధన చేశాడు. అందుకనే ఆయన అంటున్నాడు, మీరు నా శరీరమును నా రక్తమును త్రాగి మీ కొరకైన నా నూతన నిబంధన. సంగమా, విశ్వాసి, మన యోనాతాను యేసయ్య. నాకు ఆ బుద్ధి కావట్లేదు. వాస్తవంగా దావీదు యొక్క ఎగ్జిస్టెన్సీ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. సమూయేలు వాళ్ళ ఇంటికి వచ్చి 1, 2, 3, 7 అయిపోయిన తర్వాత ఎంతేనా అని అడిగాడా లేదా? అంతమ్మా అడిగాడు లేదా? అంటే సమూయేలుకు తెలియదా ఇంకొకడు ఉన్నాడని? సమూయేలు ఎవరు? సమూయేలు ప్రవక్త, దీర్ఘదర్శి. అంటే ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో ఏం జరుగుతుందో చెప్పగలడు. కానీ అలాంటి సమూయేలుకే దావీదుని గురించి దేవుడు మరుగుపరిచాడు. అమ్మ అర్థమవుతుందా? దావీదుని గురించి దేవుడు మరుగుపరిచాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ చెప్తా నీకు అన్నాడు. యెష్షయి కుమారులను చూసినాడు, పెద్దోడిని చూసి టెంప్ట్ అయిపోయి పోయిపోయాడు నూనె. రెండోవాడిని చూసి పోయిపోయాడు నూనె. ఈడు కాదు ఇంకెవరు అయిపోయారు. ఇంతమందేనా నీకు? అప్పుడు యెష్షయి చెప్పిన మాట ఏందో తెలుసునా? ఇంకొకడు ఉన్నాడయ్యా, ఆడు అడవిలో ఉన్నాడయ్యా. ఎక్కడున్నాడు? సమూయేలు అంటున్నాడు, అతన్ని పిలవనంపు వచ్చిందాకా కూర్చుంటాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ నాన్న దావీదుని అంతగా పట్టించుకోలేదు, కానీ యోనాతాను దావీదును పట్టించుకున్నాడో. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రభు నమ్మేవని, వాక్యం వింటున్నావని, దేవుని బిడ్డగా మారేవని నీ బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చు. అరమ యోనాతానైన యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. స్తోత్రం. యేసయ్య నీతో చేసిన నిబంధన నిత్య నిబంధన. ఇంతకంటే మించిన నిబంధన ఇంకొకరు చేయరు. మోషేతో చేసిన నిబంధన కొట్టివేయబడింది. అబ్రహాముతో చేసిన నిబంధన కొట్టివేయబడింది.
యేసయ్య నీతో చేసిన నిబంధన కొట్టివేయబడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప నిబంధన! ఒక సంగతి చెప్పనా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప నిబంధన కలిగినటువంటి యోనాతాను యుద్ధంలో చనిపోతే దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును రాజుగా చేశాడు. మెఫీబోషెతు కుమారుడైన మీకాను బెన్యామీను గోత్రములో ప్రథముడుగా చేశాడంట. హల్లెలూయా. దావీదు నిబంధనను మర్చిపోయేవాడు. నువ్వెందుకు మర్చిపోతున్నావు నిబంధనను? నువ్వెందుకు ఆపేస్తున్నావు నిబంధనను? ప్రియ దేవుని బిడ్డలారా, యోనాతాను ప్రేమ సరిపోయిన ప్రేమ. యోనాతాను డ్రెస్ దావీదునికి మళ్ళీ ఆల్టరేషన్ చేయలా, ఉన్నట్టుగానే వేసేసుకున్నాడు. అది సౌలు బట్టలు నాకొద్దు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ నీకు నాకు చాలిన ప్రేమ. ఆఖరాన మానేస్తున్నా, రెండే మాటలు, మూడో మాట మాట్లాడు. యేసయ్య ప్రేమ మనకు సరిపోయిన ప్రేమ. యేసయ్య ప్రేమను ఆల్టరేషన్ చేయాల్సిన పని లేదు. ఉన్న పాటును నువ్వు అంగీకరిస్తే చాలు. ఇంత గొప్ప ప్రేమామయుడైన ప్రేమను ఎక్కడ పొందుకుంటావు నీవు? పౌలు అంటున్నాడు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12-13 వచనాలు చదివితే, ఇంత గొప్ప ప్రేమను నువ్వు పొందుకోవాలంటే శిబిరము వెలుపలికి నువ్వు రావాలి. ఎక్కడికి రావాలి? చదువమ్మా, మాట చదువు. కావున యేసు తన స్వరక్తము చేత గవిని వెలుపల శ్రమ పొందెను. ఆయన నిందను భరించుచు మనము శిబిరము వెలుపలికి, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సరిపోయిన ప్రేమ కలిగినటువంటి యేసయ్యను ఎదుర్కోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? శిబిరము వెలుపలికి వెళ్ళాలి. అర్థమవుతుందా వాక్యం? నీ యొక్క ఆచారాలు విడిచిపెట్టి వెలుపలికి రా. నీ యొక్క మత యొక్క విధానాలు విడిచిపెట్టి బయటికి రా. నీ కట్టుబాట్లు విడిచిపెట్టి బయటికి రా. గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మనము కూడా ఆయనను ఎదుర్కొనుటకు శిబిరము. ఎంతకాలం ఇంట్లోనే ఉంటావు? రా, శిబిరము వెలుపలికి రా. శిబిరము వెలుపల దేవుని మందసము కనపడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కొరకు ప్రార్థన చేయగలిగిన దైవజనుడు, దైవ సమూహము, దైవ జనాంగము నీ కొరకు వేచి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మానేస్తున్నాను, ఒక మాట అడగనియండి. దావీదు యొక్క జీవితం పరిచయం ఎలాగా? గొలియాతును చంపుట ద్వారా గొర్రెల కాపరిగా. దావీదు యొక్క ఇబ్బందులు ఎవరితో? సౌలుతో. కారణము, సౌలులో ఎవరు పనిచేస్తున్నారు? కానీ ఆ యొక్క అధికారము ట్రాన్స్ఫర్ బెన్యామీను గోత్రం నుండి యూదా గోత్రానికి ట్రాన్స్ఫర్ చేయబడింది. ఆ దురాత్మకు తెలుసు దావీదులో నుండి ప్రముఖుడు రాబోతున్నాడు. ఆ ప్రముఖుడే నజరేయుడైన. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు హృదయము యోనాతాను హృదయంతో కలిసిపోయింది. నీవు నేను యేసయ్యతో అంటిపెట్టుకుని, యేసయ్యతో కలిసి, యేసయ్యతో నిబంధన చేయబడినట్లయితే మన డెస్టినీ మారిపోతుంది. దావీదు మరలా గొర్రెల చాల్లోకి వెళ్ళాడా? అడవిలోకి వెళ్ళాడా? ప్రాణం పోయేంత వరకు సింహాసనం మీద రాజ్య పాలన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ప్రభుని అంగీకరించిన నీవు నేను ప్రాణం పోయినా ఈ భక్తిలో నుంచి, విశ్వాసంలో నుంచి వెనక్కి జారిపోకూడదు. ప్రభుతోనే ముందుకు సాగిపోదాం. ఆ రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇంతవరకు దాకా ఓపికతో నా వెనక నిలబడిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. పాస్టమ్ గారికి అమ్మ వందనాలు. పాస్టమ్ గారు కూతురు ఆడడం లేదా? మీ అందరికీ నా తరపున, మా సంఘం తరపున వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ రాత్రి నా ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. ఈసారి వచ్చినప్పుడు 4 చర్చి కట్టాలి. నేను ఎన్నో చర్చి కట్టాలా?